బైబిల్ వాస్తవికతను నిరూపించే చరిత్ర సంఘటనలు. ఈ పాఠం వెనక ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, బైబిల్ నిజం ఇంకంతే. ఇది ఇప్పుడు కాదు, మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి ద్వారా మనం కొన్ని పదుల సంవత్సరాలుగా బైబిల్ దైవ గ్రంథం, బైబిల్ నిజం, బైబిల్ వాస్తవం, ఇంకా అందులో ఎటువంటి అసత్యాలు అనేవి లేవు అని నిరూపించే, చెప్పటం కాదు నిరూపించే ఎన్నో విషయాలు మరి మన ఆత్మీయ తండ్రి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం వింటూనే ఉన్నాం. ఇది కూడా అలాంటిదే. కనుక ప్రియమైన దేవుని వల్లరా మరి ఇక కొత్తగా మనం ఏదో అది నిరూపణ జరిగి ఆ తర్వాత మనం నమ్మటం కోసం కాదు ఈ మాటలు. ఆల్రెడీ మనం నమ్మేసాం బైబిల్ని నమ్మేసాం, తండ్రిని నమ్మేసాం, క్రీస్తుని నమ్మేసాం, పరిశుద్ధాత్మని నమ్మేసాం. మనమంతా కూడా మరి ఆత్మీయ స్థితిలో మనమంతా కూడా ఉన్నాం, మనం నమ్మేసాం. ఇప్పుడు ఈ పాఠం మనం ఏదో కొత్తగా నమ్మటానికి కాదు, అర్థమైందా? ఈ పాఠం దేనికి అని అంటే నమ్మని వారిని ఇలాంటి సత్యాలు చెప్పి నమ్మించటానికి ఎంతో కొంత ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠం చెప్పడం జరుగుతుంది. కనుక దేవుని పిల్లలుగా మీరందరూ కూడా మరి వాస్తవాలను అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా మరొకటి ఏంటంటే, మరి మొత్తం పాత నిబంధన విషయానికి వస్తే, పాత నిబంధనని కాలాలను బట్టి కొన్ని భాగాలుగా విభజించుకోవచ్చు. పాత నిబంధనను కాలాలను బట్టి కొన్ని భాగాలుగా విభజించుకోవచ్చు. ఏంటి అని అంటే మొత్తం 8 కాలాలు. ఒకటి సృష్టి కాలము, జలప్రళయానికి ముందటి కాలము, మూడవది పితరుల కాలము, 4వది మోషే గారి నాటి కాలము, 5వది న్యాయాధిపతుల కాలము, 6వది రాజుల కాలము, 7వది చెరకాలము, 8వది నిశ్శబ్ద కాలం. ఇలా మొత్తం పాత నిబంధన సృష్టి దగ్గర నుంచి మరి మలాకి గ్రంథం వరకు కూడా పాత నిబంధనను 8 భాగాలుగా మనం విభజించుకున్నాం. ఇకపోతే ఇప్పుడు ఈ పాఠం వెనక ఏదైనా రెఫరెన్స్లు ఏమైనా, నేను చెప్పబోయే ఈ పాఠం ఏంటి అని అంటే ప్రియమైన దేవుని వల్లరా, అంటే బైబిల్లో ఏ కాలంలో ఏ సంఘటనలు జరిగాయో ఎట్ ది సేమ్ టైం అదే కాలంలో ప్రపంచ చరిత్రలో, అర్థమైందా, ప్రపంచ చరిత్రలో ఎలాంటి సంఘటనలు జరిగాయి అది నేను చెప్పాలనుకుంటుంది. అర్థమైందా? ఉదాహరణకి అబ్రహాం గారి కాలం తీసుకున్నాం మనం. అబ్రహాం గారి కాలంలో మనకు బైబిల్ చదివితే అబ్రహాం గారు ఆయన చరిత్ర మాత్రమే తెలుస్తుంది, అవునా? కానీ అట్ ది సేమ్ టైం అదే కాలంలో ప్రపంచంలో ఏవైనా మార్పులు ఏమైనా జరిగినాయా, ఏదైనా గొప్ప విషయాలు ఏమైనా జరిగినాయా, అంటే వాళ్ళు అనుకుంటున్న గొప్ప విషయాలు ఏమైనా జరిగినాయా అనేది చెప్పాలనుకుంటున్నాను. అర్థమవుతుందా? ఎందుకు ఇది చెప్పే ఉద్దేశం ఎందుకు ఏర్పడింది అని అంటే, బైబిల్లో ఒక మాట చూద్దాం. లోకాసు వార్త చూడండి ఒకసారి. లోకాసు వార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఏంటి అని అంటే, ప్రజాసంఖ్య రాయబడుతుంది అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు లోకా గారు? అర్థమైందా? ఏ రాజు కాలంలో ప్రజాసంఖ్య రాయబడుతుంది అదేనా అక్కడ ఉంది. ఎవరు సిరియాకి అధిపతిగా ఉన్నాడు, ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు? అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ప్రజాసంఖ్య రాయబడుతుంది అని చెప్తే అయిపోయింది, కానీ ఏ రాజు కాలంలో ఎవరు అధిపతిగా ఉన్నప్పుడు, ఏ టైము, ప్రపంచ చరిత్ర ఎందుకు అవసరం? ఎందుకంటే బైబిల్ నిజం అని తెలియబడాలి అని అంటే, పలానా కైసరు ఔగుస్తు ఎప్పుడు పరిపాలన చేశాడు, లేకపోతే పలానా కురేనియు అనే అతను ఎప్పుడు అధిపతిగా ఉన్నాడు, ప్రపంచ రికార్డుల్లో వెతికినప్పుడు అది నిజం అని తేలుతుంది. కాబట్టి అదే నిజం ఇక్కడ ఉంది కాబట్టి కాలాలను లెక్కించటానికి, అర్థమైందా, బైబిల్ నిజం అని చెప్పటానికి ఇలాంటి వాస్తవాలన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి.
ఇంకోటి చూడండి, 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తిబరి కైసరయ ఏలుబడిలో 15వ సంవత్సరం. చూసారా ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. పలానా ఆయన పలానా ఏలుబడిలో 15వ సంవత్సరం అట. ఆ తర్వాత యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబేలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఇదంతా లేకుండా అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను అంటే సరిపోద్ది. మనకు కావాల్సింది అదే. మనకు కావాల్సింది ఏంటి? ఎవరికి వచ్చింది దేవుడి వాక్యం? యోహానుకు వచ్చింది. యోహాను ఎవరి కుమారుడు? జకర్యా కుమారుడు. చాలు, మనకు కావాల్సింది అదే. కానీ ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు? ఏ ఏ దేశానికి ఎవరు అధిపతిగా ఉన్నారు, ఏ ఏ ప్రాంతాలకు ఎవరు నాయకులుగా ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు అని అంటే ఈ సమాచారము ద్వారా పలానా టైంలో పలానా వాళ్ళు నిజంగా చరిత్ర రాయబడుతుందండి. చరిత్ర పుటలలో చరిత్ర రాయబడుతుంది. ఆ చరిత్రను వెతికినప్పుడు పలానా ఆయన పరిపాలన చేశాడా లేదా, పలానా ప్రాంతాన్ని పలానా ఆయన పరిపాలన చేశాడా లేదా అని భవిష్యత్తు తరాలు వెతికినప్పుడు, చరిత్రలో వీళ్ళు కనబడినప్పుడు, ఆ చరిత్రలో కనబడిన వాళ్ళ ఆధారాలను బట్టి బైబిల్ నిజం. అర్థమైందా? బైబిల్ కట్టు కదా కాదు, ఎవరో రాసిన కట్టుకథల పుస్తకం కాదు, ఇది బైబిల్ నిజం అని ఒప్పుకోవటానికి బైబిల్లో రాయబడిన ఆధారాలు ఇవన్నీ కూడా. ఇలాంటి ఆధారాలు చాలా ఉన్నాయి. అయితే ఇంకా ఎక్స్ట్రా ఆధారాలు కూడా ఇవ్వటానికే ఈరోజు ఈ ప్రసంగం. ఈ ఆధారాలే కాకుండా ఇంకా ప్రపంచ చరిత్రలో ఏ సంఘటన జరుగుతున్న కాలంలో బైబిల్లో ఏ సంఘటన జరుగుతుంది ఇంకా అర్థం కావడానికి ఒక విషయం చెబుతా. ఏంటి అని అంటే, ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, మన ప్రేయర్ జరుగుతుంది, మన గ్యాదరింగ్ జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగిందండి అనటానికి మనం ఒకటి చెప్పొచ్చు. ఎలాగా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2వ సంవత్సరంలో, అంతేగా 2వ సంవత్సరం. ఇంకా చెప్పాలంటే మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయినప్పుడు 2వ సంవత్సరంలో ఇదిగో ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని చెప్పటానికి ఎక్కడికి వెళ్ళాం మనం? ఎవరు పరిపాలన చేస్తున్నారో అక్కడికి వెళ్ళాం. అర్థమైందా? ఎవరు పరిపాలన చేస్తున్నారో అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే ఇది చరిత్రలో రాయబడి ఉంటుంది. ఏది? పలానా ఆయన పలానా ముఖ్యమంత్రి గారు ఈ పలానా సంవత్సరంలో పలానా ఎన్నోసారి ముఖ్యమంత్రి అయ్యాడు, పలానా 2వ సంవత్సరం అనేది రికార్డుల్లో ఉంటుంది, ప్రధానమంత్రి అనేది కూడా రికార్డుల్లో ఉంటుంది. అంటే పలానా టైంలో ఈ మీటింగ్ జరిగిందా అది. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే, అబ్రహాం గారి కాలంలో చరిత్రలో ఇది జరిగిందా, ఇస్సాకు గారి కాలంలో చరిత్రలో ఇది జరిగిందా, ఏమండి మోషే గారి కాలంలో చరిత్రలో ఇది జరిగిందా అని సంవత్సరాలతో సహా మీకు ఇస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, ప్రియమైన దేవుని వల్లరా, క్రీస్తు పూర్వం 3500, క్రీస్తు పూర్వం 3500. ఈ 3500లో జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్, ఇది ఏ కాలంగా తీసుకోవచ్చు తెలుసా? జలప్రళయానికి ముందటి కాలం. క్రీస్తు పూర్వం 3500 అంటే జలప్రళయానికి ముందటి కాలంలో చరిత్రలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, అప్పుడే లిపి అనేది ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 3500లో లిపి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న దాన్ని మీరు రాస్తున్నారు చూసారా, అది. తర్వాత క్రీస్తు పూర్వం 2850, క్రీస్తు పూర్వం 2850లో చైనాలో నాగరికత అనేది ప్రారంభమైంది. ఇప్పుడు మన దేశం పక్కన ఉంది కదా ఇంకొక దేశం, చైనా దేశం. ఆ చైనాలో నాగరికత అనేది ప్రారంభమైంది అన్నమాట. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 2850 సంవత్సరంలో. తర్వాత క్రీస్తు పూర్వం 2700లో పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రపంచ వింతల్లో అదొక వింత.
క్రీస్తు పూర్వం 2700లో పిరమిడ్స్ అనేవి కట్టడం స్టార్ట్ చేశారు ఐగుప్తీయులు. ఐగుప్తు దేశంలోనే ఉంటాయి పిరమిడ్స్ అనేవి. అది క్రీస్తు పూర్వం 2700లో కట్టడం ప్రారంభించారు. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా, క్రీస్తు పూర్వం 2500లో సిరా మరియు పాపిరస్ ఉపయోగించి రాయటం మొదలుపెట్టారు. అప్పుడు లిపి అంతకుముందు వచ్చింది కదా, దాన్ని రాయటం ఎప్పుడు మొదలుపెట్టారు అని అంటే క్రీస్తు పూర్వం 2500లో రాయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 2492 క్రీస్తు పూర్వం 2492లో బాబేలు గోపురం కట్టబడింది. మనకు బైబిల్లో ఉంటుంది కదా, ఆదికాండం 11వ అధ్యాయం. బాబేలు గోపురం అనేది కట్టబడింది. అప్పుడే ఈ భాషలు అనేవి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటం జరిగిందనమాట, క్రీస్తు పూర్వం 2492లో. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 2300లో అంబులు బాణాలుగా ఉపయోగించటం అనేది అంబులు ఉన్నాయి కదా, బాణాలు వేస్తారు కదా, ఆ అంబులు తయారు చేయటం, బాణాలు తయారు చేయటం, వాటితో వేటాడటం, వాటితో మనుషుల్ని చంపడం, ఈ పరిస్థితి అనేది క్రీస్తు పూర్వం 2300లో మరి దీన్ని ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత ఐగుప్తి గుర్రాలకి చాలా పేరు ఉందండి, బైబిల్లో కూడా ఉంటుంది. ఐగుప్తు గుర్రాలకి చాలా మంచి పేరు ఉంటుంది, ఎందుకంటే అవి చాలా శక్తివంతమైనవి. ఆ ఐగుప్తు అనేవాళ్ళు గుర్రాలకు శిక్షణ ఇవ్వటం అనేది క్రీస్తు పూర్వం 2300లో మరి చేయటం జరిగింది. ఓకే, ఇదంతా కూడా పితరుల కాలం, జలప్రలయానికి ముందు లేదా ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి కాలంలో ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు. ఇకపోతే అబ్రహాము గారు క్రీస్తు పూర్వం 2166వ సంవత్సరంలో అబ్రహాం గారు పుట్టారు. అబ్రహాం గారు క్రీస్తు పూర్వం 2166వ సంవత్సరంలో పుట్టారు. అదే కాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే క్రీస్తు పూర్వం 2130లో 365 రోజులతో ఒక క్యాలెండర్ ఐగుప్తీయులు ఉపయోగించారనమాట. ఇప్పుడు మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఇదే 365 రోజులతో కూడిన ఒక క్యాలెండర్ని ఐగుప్తీయులు అబ్రహాం గారి కాలంలో మరి ఐగుప్తులు దాన్ని ఉపయోగించారనమాట, క్యాలెండర్ని. ఓకే, తర్వాత క్రీస్తు పూర్వం 2091లో అబ్రహాము కనానుకు వలస రావటం జరిగింది. మనం చదువుకుంటాం కదా 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం గారు కనాను దేశానికి రావటం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అని అంటే క్రీస్తు పూర్వం 2091లో. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 2066లో ఇస్సాకు పుట్టాడు. క్రీస్తు పూర్వం 2066లో ఇస్సాకు పుడతాడు. క్రీస్తు పూర్వం 2006లో యాకోబు ఏశావులు పుడతారు. క్రీస్తు పూర్వం 2006లో యాకోబు ఏశావులు పుడతారు. ఎట్ ది సేమ్ టైం మన భారతదేశంలో ఏం జరిగేది అని అంటే 2000 సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో భారతదేశంలో ఋగ్వేదం రాయబడింది. మన భారతదేశంలో వేదాలు ఉన్నాయి కదా, ఆ వేదాల్లో ఋగ్వేదం అనేది మరి ఎవరు యాకోబు ఏశావులు అనేవాళ్ళు పుట్టిన ఆ కాలంలో ఇండియాలో ఋగ్వేదం రాయబడింది. ఓకే, ఆ తర్వాత మనం ఇంకా చెప్పాలి అని అంటే చైనాలో ఆ సంవత్సరాలలో ఏం జరిగింది అని అంటే చైనాలో నీటిని నిలువ చేయటం అనేది స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం బ్యారేజీలు కట్టి నీటిని ఏం చేస్తున్నాం? స్టాక్ చేస్తున్నాం. ఆ కాలంలోనే చైనాలో నీటిని నిల్వ చేయటం అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. అంతేకాదు జంతువుల్ని పెంచాలి అనేటువంటి అభిప్రాయంతో చైనాలో ఇప్పుడు మనం కొన్ని జంతువులు పెంచుకుంటాం, పెంపుడు జంతువులు అంటాం, వాటిని పెంచుకుంటూ ఉంటాం. అలాగే చైనాలో ఆ కాలంలో ప్రారంభమైంది జంతువుల్ని పెంచుకోవాలి అనేటువంటి పరిస్థితి అన్నమాట. ఓకే, అది యాకోబు ఏశావులు పుట్టిన కాలం. తర్వాత ప్రియమైన దేవుని వల్లరా క్రీస్తు పూర్వం 1929లో యాకోబు హారానుకు వచ్చాడు. ఏమండి, క్రీస్తు పూర్వం 1929లో యాకోబు హారానుకు వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న చెప్తాడు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్తాడు, నువ్వు వెళ్ళిపోనన్న ఇక్కడ వద్దు, మరి పలానా ఆవిడ్ని పెళ్లి చేసుకో, ఇక్కడ ఉన్నవా ఏ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు, అక్కడికి వెళ్ళిపోని చెప్తాడు కదా, అదనమాట. క్రీస్తు పూర్వం 1929. క్రీస్తు పూర్వం 1915లో యోసేపు పుడతాడు.
క్రీస్తుపూర్వం 1915లో యేసేపు పుడతాడు. అదే సమయంలో ప్రపంచంలో జరుగుతున్న ఒక సంఘటన ఏంటంటే క్రీస్తుపూర్వం 1900లో నైలు నది నీటిని నియంత్రించి వ్యవసాయ నీటి పారుదల పద్ధతిని ప్రారంభించారన్నమాట ఐగుప్తీయులు. అర్థమైందా? అంటే వ్యవసాయం చేయాలి అనేటువంటి ఒక పద్ధతి అనేది మరి ప్రారంభించారు మరి ఐగుప్తీయులు. ఆ తర్వాత 6 చక్రముల బండిని తూర్పు దేశస్థులు గుర్రములను ఉపయోగించడం జరిగింది. అంటే 6 చక్రాల బండి, గుర్రాలను వీటిని ఉపయోగించుకుంటూ పనులు చేసుకోవటం అనేది ప్రారంభమైందనమాట. ఎప్పుడు? క్రీస్తుపూర్వం 1900 సంవత్సరంలో. ఓకే, తర్వాత యేసేపు గారు పెద్దోడు అవుతాడు. క్రీస్తుపూర్వం 1898లో యేసేపు బానిసగా వెళ్తాడు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి. ఎప్పుడు? క్రీస్తుపూర్వం 1898. క్రీస్తుపూర్వం 1885లో యేసేపు ఐగుప్తులో గవర్నర్గా ఉంటాడు. అదే రాజు తర్వాత హోదా అనమాట. ఎప్పుడు? క్రీస్తుపూర్వం 1885లో. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 1805లో యేసేపు గారు చనిపోతాడు. అర్థమైందా? యేసేపు గారు బానిసగా వెళ్ళింది 1898, యేసేపు గారు అధికారిగా ఉండింది 1885, యేసేపు గారు చనిపోయింది 1805. ఇంతటితో ఆదికాండం ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? ఇంతటితో ఆదికాండం అనేది ఎండ్ అయిపోతుంది. అంటే 1805 సంవత్సరాలతో ఆదికాండం అనేది ముగించబడుతుంది. ఓకే, తర్వాత అదే కాలంలో ప్రపంచంలో కొన్ని సంఘటనలు ఏంటి అని అంటే క్రీస్తుపూర్వం 1760లో చైనాలో హంగ్రాజ్ కుటుంబం రాజ్య పరిపాలన అనేది ప్రారంభించారు. చైనాలో 1760లో. ఎప్పుడు? యేసేపు గారు చనిపోయి అటు ఇటుగా కొన్ని సంవత్సరాల కాలంలో చైనాలో జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట అది. ఆ తర్వాత మరి 1750లో అదే కాలానికి సంబంధించి 1750లో మరి హామురాచి బబులోనులో రాజ్యపాలనకు వచ్చాడనమాట. బబులోన్ తెలుసు కదా మీకు? బబులోన్ అంటే ఇరాక్. అర్థమైందా? ఇరాక్ దేశాన్ని ఏమంటారు? బబులోన్ అంటారు. ఆ బబులోను దేశాన్ని మరి హామురాచి అనేటువంటి అతను పరిపాలన చేశాడనమాట. తర్వాత ఎప్పుడు ఈ కాలం అంతా ఏ కాలం? యోసేపు గారి సమకాలీన కాలం ఇదంతా కూడా. ఓకే, ఆ తర్వాత క్రీస్తుపూర్వం 1700లో ఐగుప్తు దేశంలో శస్త్రచికిత్స చేయగల సమర్థత అంటే ఆపరేషన్స్ అనేవి ఐగుప్తు దేశంలో స్టార్ట్ అయినాయి. ఎప్పుడు అని అంటే క్రీస్తుపూర్వం 1700లో ఐగుప్తులో ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. అంటే అది ఎవరి కాలం? యోసేపు గారి కాలం. ఓకే, తర్వాత క్రీస్తుపూర్వం 1600లో ఇత్తడి ఇప్పుడు ఇత్తడిని ఉపయోగిస్తున్నాం కదా మనం. ఆ ఇత్తడి అనే దాన్ని ఉపయోగించటం ప్రారంభమైంది క్రీస్తుపూర్వం 1600లో. ఓకే, ఇది అంతవరకు. తర్వాత మోషే గారి కాలం దగ్గరికి వద్దాం. మోషే గారి జననం ఎప్పుడు జరిగింది అని అంటే క్రీస్తుపూర్వం 1526లో మోషే గారు పుట్టారు. క్రీస్తుపూర్వం 1500లో అదే టైంలో ఏం జరిగింది అని అంటే ఐగుప్తులో సూర్య గడియారం ఉపయోగించబడింది. అంటే సూర్యుడిని బట్టి పలానా ఇదిగో ఇప్పుడు నీడ నెట్టలివ్వు ఉంది అనుకోండి, కరెక్ట్గా మనందరికీ తెలుసు ఏమండి టైం ఎంత అయిందని చెప్పొచ్చు? 12 అండి. ఎందుకంటే మన నీడ మన కిందే ఉండదు, అటు కానీ ఇటు కానీ పోదు. అది అప్పుడు మనం అనుకుంటాం కరెక్ట్గా 12 అయిందండి. అలాంటి టైం ఉపయోగించడం జరిగింది. అప్పుడు ఈ వాచీలు ఇవన్నీ లేవు కదా. క్రీస్తుపూర్వం 1500 అంటే మోషే గారి కాలం అన్నమాట. మోషే గారి కాలం అది కూడా ఐగుప్తులోనే. ఓకే, తర్వాత క్రీస్తుపూర్వం 1446లో మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి వీళ్ళు ప్రయాణం అవటం జరిగింది. ఎవరో? ఇశ్రాయేళ్ళు. ఏ సంవత్సరం? క్రీస్తుపూర్వం 1446లో. ఓకే, తర్వాత క్రీస్తుపూర్వం 1445లో ఒక సంవత్సరంలో కదా వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. కాబట్టి క్రీస్తుపూర్వం 1445లో 10 ఆజ్ఞలు ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, తర్వాత క్రీస్తుపూర్వం 1446లో ప్రయాణం స్టార్ట్ చేశారు. ఎన్ని సంవత్సరాలు?
40 సంవత్సరాలు, 40 తీసేస్తే 1406. 1406లో ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా కనానులోకి ప్రవేశించారు. ఎప్పుడు ఇదంతా జరిగింది? క్రీస్తు పూర్వం 1406లో. ఏమండి, అదే కాలంలో ప్రపంచంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఏంటి అని అంటే, క్రీస్తు పూర్వం 1400లో చైనా సాహిత్యం అనేది చైనాలో ప్రారంభం అవటం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మోషే గారి తర్వాత ఎవరి కాలం అండి? న్యాయాధిపతుల కాలం. 1375 క్రీస్తు పూర్వం 1375లో న్యాయాధిపతులు ఇశ్రాయేలును పరిపాలన చేశారు. క్రీస్తు పూర్వం 1375. ఓకే, అదే కాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, క్రీస్తు పూర్వం 1358 క్రీస్తు పూర్వం 1358లో ఐగుప్తులో దూతాంగమన్ అనే రాజు మరణించాడట. ఇతను చాలా ఫేమస్. అతన్ని చాలా గొప్పగా భూస్థాపన చేశారంట. ఐగుప్తు చరిత్రలో ఇది రాయబడిందంటే ఏ విధంగా భూస్థాపన చేసి ఉంటారో మీరు ఆలోచించుకోండి. ఏ కాలం ఇది? న్యాయాధిపతుల కాలంలో. అదే న్యాయాధిపతుల కాలంలో క్రీస్తు పూర్వం 1250లో చైనాలో సిల్క్, ఇప్పుడు మీకు సిల్క్ తెలుసు కదా, ఆ సిల్క్ అనేది తయారు చేయటం అనేది జరిగింది క్రీస్తు పూర్వం 1250లో. ఓకే, ఇదంతా న్యాయాధిపతుల కాలం. ఓకే, క్రీస్తు పూర్వం 1209లో దెబోరా అనేటువంటి ఆవిడ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటుంది. క్రీస్తు పూర్వం 1209. ఓకే, తర్వాత క్రీస్తు పూర్వం 1162లో గిద్యోను ఇశ్రాయేలును పరిపాలన చేశాడు. క్రీస్తు పూర్వం 1162లో. ఓకే, క్రీస్తు పూర్వం 1105లో సమూయేలు గారు పుట్టారు. ప్రవక్త అయిన సమూయేలు గారు ఉన్నారు కదా, ఆయన పుట్టారు క్రీస్తు పూర్వం 1105లో. తర్వాత క్రీస్తు పూర్వం 1075లో సంసోను ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. క్రీస్తు పూర్వం 1075లో సంసోను ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇంతవరకు న్యాయాధిపతుల కాలం, అంతేనా? తర్వాత రాజుల కాలం. మొట్టమొదటి రాజు సౌలు గారు. ఆయన ఎప్పుడు పరిపాలన చేశాడు అని అంటే క్రీస్తు పూర్వం 1050. క్రీస్తు పూర్వం 1050లో సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉంటాడు. క్రీస్తు పూర్వం 1050లో. అలాగే మరి చైనాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే క్రీస్తు పూర్వం 1027లో, అంటే రాజుల కాలంలో క్రీస్తు పూర్వం 1027లో చైనాలో చౌరాజు అనేటువంటి ఆయన యొక్క ప్రసిద్ధి అనేది చైనాలో ఉన్నట్టుగా చెప్తున్నారు క్రీస్తు పూర్వం 1027లో. ఇకపోతే సౌలు తర్వాత రాజు దావీదు గారు. 1150లో 40 తీసేయండి, 1110. క్రీస్తు పూర్వం 1110లో దావీదు రాజు అవుతాడు. క్రీస్తు పూర్వం 1110లో. ఓకే, అదే క్రీస్తు పూర్వం 1110లో దావీదు రాజు అయ్యాడు కదా ఆ యెరూషలేములో. భారతదేశంలో క్రీస్తు పూర్వం 1000లో రామాయణం మహాభారతం రాయబడింది అని చెప్తున్నారు. క్రీస్తు పూర్వం 1000లో భారతదేశంలో రామాయణం మహాభారతం అనేది రాయబడింది. తర్వాత క్రీస్తు పూర్వం 970లో మరి సొలొమోను గారు పరిపాలన చేస్తాడు. తర్వాత రాజు ఎవరు? సౌలు తర్వాత దావీదు, దావీదు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను. 970 సొలొమోను రాజు అవుతాడు. క్రీస్తు పూర్వం 959లో దేవాలయాన్ని కడతాడు కదా ఆయన, అవునా? దేవాలయాన్ని కడతాడు కదా, 7 సంవత్సరాలు కడతాడు. ఆ దేవాలయం ఎప్పుడు కట్టాడు అని అంటే క్రీస్తు పూర్వం 959లో యెరూషలేములో దేవాలయం పూర్తవుతుంది. ఓకే, తర్వాత మరి అదే సొలొమోను గారి పరిపాలన కాలంలో ప్రపంచంలో ఉన్న ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే క్రీస్తు పూర్వం 950లో ఉత్తర ఐరోపా ప్రాంతంలో బంగారు ఆభరణములు, బంగారు పాత్రలు ప్రసిద్ధిగాంచాయి అంటారు. బంగారు ఆభరణాలు ఉన్నాయి కదా, అవి తయారు చేయటం, అవి వాడటం అనేది ఉత్తర ఐరోపాలో అవి ప్రసిద్ధిగాంచాయట. ఓకే, క్రీస్తు పూర్వం 930లో ఐక్యరాజ్యంగా ఉన్న ఇశ్రాయేల్ రాజ్యం సొలొమోను పరిపాలన తర్వాత 2గా విభజింపబడుతుంది. అది ఎప్పుడు జరిగింది అని అంటే క్రీస్తు పూర్వం 930లో. ఓకే, కనాను దేశము ఇజ్రాయేలు అనే ఉత్తర రాజ్యము, యోధా అను దక్షిణ రాజ్యము 2గా విభజించడం జరుగుతుంది క్రీస్తు పూర్వం 930లో. అదే టైంలో ఒక ఇన్సిడెంట్, చరిత్రలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే క్రీస్తు పూర్వం 900లో
క్రీస్తు పూర్వం 900లో అష్యూరియన్స్ ఉన్నారు కదా, వీళ్ళే మొట్టమొదటిగా ఇశ్రాయేలును బానిసలుగా చేసుకున్నారు. ఎవరు? ఈ అష్యూరియన్స్ అనేవాళ్ళు. ఈ అష్యూరియన్స్ అనేవాళ్ళు క్రీస్తు పూర్వం 900లో నదులు దాటటానికి, ఎందుకంటే యుద్ధాలు చేయాలి కదా, యుద్ధాలు చేయాలంటే సముద్రాలు, నదులు ఇవన్నీ దాటాలి. ఇవన్నీ దాటటానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే, వాళ్ళ సైనికులకు గాలితో నింపబడిన చర్మపు తొడుగులను తయారు చేశారనమాట. ఇప్పుడు గాలి లోపల ఉందనుకో మనం మునిగిపోం కదా, అలాంటి చర్మపు దుస్తులు తయారు చేశారు క్రీస్తు పూర్వం 900లో అష్యూరియన్స్. ఓకే, తర్వాత క్రీస్తు పూర్వం 875లో ఏలియా గారు ఇశ్రాయేలుల మధ్య ప్రవక్తగా ఉన్నాడు. క్రీస్తు పూర్వం 875లో. ఓకే, అలాగే క్రీస్తు పూర్వం 874లో ఆహాబు అనేవాడు ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. క్రీస్తు పూర్వం 874. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 850లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, క్రీస్తు పూర్వం 850 అంటే అదే ఈ ప్రవక్తలో ఉన్న కాలం అన్నమాట. ఈ కాలంలో ఆఫ్రికా దేశంలో లోహములతో, రాళ్లతో శిల్పములు చెక్కటం అనేది జరిగిందనమాట. లోహ విగ్రహాలు ఉంటాయి కదా, అలా లోహాలతో, తర్వాత రాళ్లతో విగ్రహాలను, శిల్పాలను చెక్కటం అనేది ఆఫ్రికా దేశంలో మరి ప్రసిద్ధికి ఎక్కిందనమాట. తర్వాత క్రీస్తు పూర్వం 848లో ఏలియా గారి తర్వాత ప్రవక్త ఎవరు? ఎలీషా గారు. ఓకే, క్రీస్తు పూర్వం 848లో ఎలీషా గారు ఇశ్రాయేలుకు ప్రవక్త అయ్యాడు. ఓకే, క్రీస్తు పూర్వం 835లో యోధాలో రాజయ్యాడు. యోవాషు అనే అతను యోధాలో రాజయ్యాడు. అదే టైంలో మన భారతదేశంలో ఏం జరిగింది అని అంటే, క్రీస్తు పూర్వం 800లో భారతదేశంలో జాతులు ప్రారంభమైనాయట. అంటే జాతులుగా విభాగింపబడటం అనేది క్రీస్తు పూర్వం 800లో ప్రారంభమైంది. ఆ తర్వాత చైనాలో కానీ, బబులోనులో కానీ మరి కొంతమంది శాస్త్రజ్ఞులు గ్రహాలను గుర్తించటం, వేటిని ఇప్పుడు గ్రహాలు ఉన్నాయి కదా, బుధుడు, శుక్రుడు, గురుడు, అలాగా మరి క్రీస్తు పూర్వం 800లో చైనాలో, బబులోనులో గ్రహాలను గుర్తించగలిగే శాస్త్రవేత్తలు డెవలప్ అయ్యారనమాట ఆ కాలంలో. ఓకే, అది తర్వాత ప్రియమైన దేవుని వల్లరా క్రీస్తు పూర్వం 753లో హోషేయ ఇశ్రాయేలీలో ప్రవక్తగా ఉన్నాడు. మనకి హోషేయ గ్రంథం ఉంది కదా, హోషేయ గ్రంథం. ఆ హోషేయ అనే ఆయన ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. ఎప్పుడు అని అంటే క్రీస్తు పూర్వం 753. అదే టైంలో రోమ్లో నగరం నిర్మించబడింది అనమాట. క్రీస్తు పూర్వం 753 అదే కాలంలో రోమ్ దేశం ఉంది కదా, ఆ దేశం అంతా కూడా ఒక నగరంగా అది నిర్మించబడింది అని చెప్తున్నారు. ఓకే, క్రీస్తు పూర్వం 750లో ఇంగ్లాండ్లో నాగలి అనేది ఉపయోగించడం జరిగింది. క్రీస్తు పూర్వం 750లో ఇంగ్లాండ్ దేశంలో నాగలి మనం పొలం దున్నుతాం కదా, దాన్ని ఉపయోగించడం జరిగిందనమాట. ఓకే, తర్వాత క్రీస్తు పూర్వం 740లో యెషయా యోధాలో ఒక ప్రవక్తగా ఉన్నాడు. యెషయా ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు ప్రవచించాడు అని అంటే క్రీస్తు పూర్వం 740లో. క్రీస్తు పూర్వం 722లో ఇశ్రాయేలీయులు అనే ఉత్తర రాజ్యంని అష్యూరియన్స్ అనేవాళ్ళు చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 722లో. ఓకే, తర్వాత ప్రియమైన దేవుని వల్లరా క్రీస్తు పూర్వం 660లో, అదే కాలానికి చెందిన క్రీస్తు పూర్వం 660లో జపాన్ దేశం యొక్క రాజ్య స్థాపన అనేది ప్రారంభం. ఇప్పుడు జపాన్ దేశం ఉంది కదా, ఆ దేశ రాజ్య స్థాపన అనేది క్రీస్తు పూర్వం 660లో మరి దాన్ని ప్రారంభించారు. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ క్రీస్తు పూర్వం 627లో ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడు. క్రీస్తు పూర్వం 627లో. ఓకే, క్రీస్తు పూర్వం 612లో అష్షూరీయుల రాజధాని అయిన నినివే పట్టణం, మనకు బైబిల్లో నినివే పట్టణం ఉంది కదా, యోనా గారి ద్వారా ఒకసారి హెచ్చరిస్తాడు, తర్వాత ఓబద్య ద్వారా ఇంకొకసారి హెచ్చరిస్తాడు. అవునా? ఈ రెండోసారి హెచ్చరించిన తర్వాత, యోనా గారు హెచ్చరించిన తర్వాత మారు మనసు పొందారు.
రెండోసారి హెచ్చరించిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందలేదు. క్రీస్తు పూర్వం 612లో అష్యూరియన్స్ రాజధాని అయిన నినివే పట్టణం నాశనం చేయబడింది. క్రీస్తు పూర్వం 605లో దానియేలుని బబులోను రాజ్యం దానియేలుని ఖైదీగా తీసుకెళ్లారు. క్రీస్తు పూర్వం 605లో. ఓకే, అదే టైంలో క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో ప్రపంచ వింతల్లో ప్రతిసారి ప్రపంచ వింతలు 7 ఉంటాయి. ప్రతిసారి కూడా ప్రపంచ వింతలు 7 ఉంటాయి. అందులో మారుతూ ఉంటాయి. కాకపోతే ఏది ఎక్కువగా మెజారిటీ ఉంటే అది వింతగా ఉంటుంది. ఆ రోజుల్లో మరి క్రీస్తు పూర్వం 600లో మరి ప్రపంచంలో 7 వింతల్లో ఒకటి ఏంటి అని అంటే, పౌలు గారు ఎఫెస్సి పట్టణానికి వెళ్తాడు కదా, అక్కడ ఒక అర్తమీదేవి అని, దానిని ఇంగ్లీష్లో డయానా అని అంటారు. ఓకే, ఆ ప్రపంచ వింతలలో ఒక వింత గుడి, ప్రపంచ వింతలలో ఆ గుడి ఒక వింత అన్నమాట. ఆ ప్రపంచ వింతల్లో 7 వింతలైన ఒకటైన ఎఫెస్సు డయానా ఆలయం కట్టబడింది. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 600. అంటే బబులోనీయులు ఇశ్రాయేలీలను బానిసలుగా తీసుకెళ్తున్న కాలంలో ఎఫెస్సులో జరిగిన ఇన్సిడెంట్ అది. ఓకే, తర్వాత క్రీస్తు పూర్వం 586లో, క్రీస్తు పూర్వం 586లో ఉత్తర రాజ్యం వెళ్ళిపోయింది కదా, నెక్స్ట్ దక్షిణ రాజ్యం ఉంది. ఈ దక్షిణ రాజ్యాన్ని బబులోన్ రాజు మొత్తం నాశనం చేసేస్తాడు క్రీస్తు పూర్వం 586లో. అదే టైంలో నేపాల్లో బుద్ధుడు పుడతాడు క్రీస్తు పూర్వం 563లో. వీళ్ళు చెరకు వెళ్ళిపోయిన కాలంలో బుద్ధుడు నేపాల్లో పుడతాడనమాట. ఓకే, తర్వాత క్రీస్తు పూర్వం 562లో ఎవరైతే బబులోను రాజు నెబుకద్నెజరు ఉన్నాడో ఆయన చచ్చిపోతాడు క్రీస్తు పూర్వం 562లో. ఓకే, తర్వాత క్రీస్తు పూర్వం 551లో చైనా యొక్క తత్వవేత్త కాన్ఫ్యూషియస్ అనేటువంటి ఆయన పుడతాడనమాట క్రీస్తు పూర్వం 551లో. ఓకే, తర్వాత క్రీస్తు పూర్వం 539 రాసుకోండి. క్రీస్తు పూర్వం ముందు 539లో కోరేషు బబులోన్ని లోపరుచుకుంటాడు. ఆ కోరేషు ద్వారా కదా వీళ్ళు చెర నుండి విడుదల పొందుతారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఓకే, అది జరిగింది క్రీస్తు పూర్వం 539. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 537లో మొదటి గుంపుగా ఇశ్రాయేలీలు జెరుబ్బాబెలు నాయకత్వంలో కోరేషు ఆజ్ఞతో వాళ్ళందరూ కూడా మరి యూదా దేశానికి ప్రయాణం అవుతారు క్రీస్తు పూర్వం 537లో. ఓకే, ప్రియమైన దేవుని వల్లరా ఆ తర్వాత క్రీస్తు పూర్వం 520 అంటే ఇవన్నీ ఆ కాలంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ. క్రీస్తు పూర్వం 520లో ఎథెన్స్ పౌలు గారు ఎథెన్స్కి వెళ్తాడు కదా, ఆ ఎథెన్స్లో ఒక గ్రంథాలయం స్థాపించబడింది క్రీస్తు పూర్వం 520లో. ఓకే, క్రీస్తు పూర్వం 516లో యెరూషలేములో కొత్తగా దేవాలయం కట్టబడింది. అర్థమైందా? దాన్ని పడేశారు కదా, పడేసిన తర్వాత వీళ్ళు వచ్చి మళ్ళీ కట్టడం ప్రారంభించారు. ఆ క్రీస్తు పూర్వం 516లో మళ్ళీ దేవాలయాన్ని కడతారు. ఓకే, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, క్రీస్తు పూర్వం 500 ఆ సంవత్సరంలో భారతదేశంలో సుశ్రాదన్ అనేటువంటి కంటి పొరకు శస్త్రచికిత్స చేయటం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన భారతదేశంలో. కంటి పొరకు ఆపరేషన్ చేస్తారు కదా, అదనమాట. ఎప్పుడు అని అంటే క్రీస్తు పూర్వం 500. క్రీస్తు పూర్వం 480లో బుద్ధుడు చనిపోతాడు. క్రీస్తు పూర్వం 480లో బుద్ధుడు ఇక్కడ ఇండియాలో చనిపోతాడు. చైనాలో కన్ఫ్యూషియస్ అనేటువంటి ఆయన కూడా తత్వవేత్త కూడా చనిపోతాడు క్రీస్తు పూర్వం 480లో. అట్ ది సేమ్ టైం క్రీస్తు పూర్వం 470లో ఎస్తేరు రాణిగా ఉంటుంది. అర్థమైందా? ఆ టైంలో. ఓకే, క్రీస్తు పూర్వం 470లో. తర్వాత క్రీస్తు పూర్వం 469లో సోక్రటీస్ అనేటువంటి మరి తత్వవేత్త పుడతాడు క్రీస్తు పూర్వం 469లో. ఓకే, అదే కాలంలో ఎజ్రా గారు మరి యెరూషలేంకి వస్తాడు క్రీస్తు పూర్వం 458. క్రీస్తు పూర్వం అంటే బైబిల్ ఎంత వాస్తవం చూడండి. ఇన్ని సంవత్సరాలు ఇన్ని పకడ్బందీగా ఎంత క్లారిటీగా బైబిల్ చరిత్ర ఎంత వాస్తవం అని అంటే అంత వాస్తవం అన్నమాట. అర్థమైందా? ఓకే, క్రీస్తు పూర్వం 458లో ఎజ్రా యెరూషలేంకి తిరిగి వస్తాడు. ఓకే, క్రీస్తు పూర్వం 445లో
నెహెమ్యా గారు యెరూషలేముకి వస్తాడు. మొత్తం 3 గుంపులు వస్తారు. ఒకటి జెరుబ్బాబెల్ నాయకత్వం, రెండోది ఎజ్రా నాయకత్వం, మూడోది నెహెమ్యా నాయకత్వం. నెహెమ్యా నాయకత్వంలో యెరూషలేముకి వచ్చింది క్రీస్తుపూర్వం 445లో. క్రీస్తుపూర్వం 430లో మలాకి ప్రవక్తగా ఉంటాడు. క్రీస్తుపూర్వం 430లో మలాకి ప్రవక్తగా ఉంటాడు. క్రీస్తుపూర్వం 399లో సోక్రటీస్కి విషమిచ్చి చంపేస్తారు. క్రీస్తుపూర్వం 399 ఆ కాలంలో. ఓకే, కనుక ఇవన్నీ మరి మనకి ఎంతో అవసరం. ఎందుకంటే బైబిలు వాస్తవం గంతే. బైబిల్ చరిత్ర జరుగుతున్న సమయాల్లో లోకంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఏ రాజులు పరిపాలన చేశారు, ఏ రాజ్యాలు వచ్చాయి, ఇవన్నీ కూడా బైబిల్ నిజంగా ఎంత క్లారిటీగా క్లియర్గా. ఎందుకో ఈ పిచ్చి సన్యాసులు బైబిల్ను మరి చదువుతున్నారో మరి మెదడుకి ఏమన్నా ఇంకేమన్నా ఎక్కించుకొని ఉన్నారో కానీ ఇంత వాస్తవాలుగా ఇన్ని సంవత్సరాలతో సహా, ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కథలు కాదు, నేనేదో రాసుకొచ్చినవి కాదు, ఇవన్నీ ఈ సంవత్సరాలన్నీ కూడా అక్షరాల వాళ్ళ బైబిల్లో ఉన్న సంవత్సరాలను బట్టి తీయబడిన సంవత్సరాలు ఇవన్నీ. అర్థమైందా? అదే టైంలో ప్రపంచ చరిత్రలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి, అర్థమైందా? అవన్నీ అన్నమాట. ఓకే, కనుక ఇవన్నీ తెలుసుకోవటం ద్వారా బైబిల్ను మనం ఇంకా గొప్పగా చెప్పడానికి, బైబిల్ జరుగుతున్న సమయంలో ప్రపంచంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయా అని మనం తెలుసుకోవటానికి మరి ఇదంతా కూడా మనకి పనికొస్తుంది. కనుక దేవుని పిల్లలకి ఇలాంటి బైబిల్ని నిజంగా మనం అంతా కలిగినందుకు చదువుతున్నామా? ఇప్పుడు ఇది మన ప్రశ్న. ఇంత గొప్ప జ్ఞాన గ్రంథమైన బైబిల్ని మనం చదువుతున్నామా? ఏమండి, చదువుతున్నామా? చదవట్లేదు. మనం చేసే పని ఏంటో తెలుసా? తల పక్కన పెట్టుకొని పడుకోవటం. ఎందుకంటే మనం ఏమైనా కంప్యూటర్లో మన లోపలికి రాత్రికి రాత్రి రావటానికి. ఏమండి, మనం చదవాలి అందులో ఉన్న ఇన్సిడెంట్స్. ఇప్పుడు నేను చెప్పినవి మీకు అర్థం కావాలంటే అవి తెలిస్తేనే మీకు అర్థమవుతాయి. అబ్రాహాం ఎవరు, ఇస్సాకు ఎవరు, యాకోబు ఎవరు, ఆయన ఎప్పుడు పుట్టాడు, మోషే గారు ఎవరు, తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ తెలిస్తేనే కదా ఇప్పుడు నేను చెప్పి ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. కనుక దేవుని పిల్లలుగా బైబిల్ చదవండి. బైబిల్ ఒకటి ఆధ్యాత్మికంగా మనకి మేలు చేస్తుంది. రెండోది మనకి బైబిల్ అనేది మరి నమ్మటానికి, నమ్మి చెప్పటానికి ఎంతో ఉపయోగపడుతుంది. మూడోది ప్రియమైన దేవుని వల్ల బైబిల్ చదవటం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. బైబిల్తో పాటు అనేకమైన విషయాలు, చరిత్ర సంఘటనలు కూడా మనం చదవాలి, చూడాలి. అర్థమైందా? కనుక దేవుని వల్లరా బైబిల్ గొప్పది కంటే బైబిల్కి మించింది ప్రపంచంలో ఇంకా ఏది లేదు. మారుతున్న సమాజంలో, మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా నాలెడ్జ్ని పెంచుకోవాలి. మీరు దేవుని పిల్లలైతే నాలెడ్జ్ సంపాదించండి. దేవుని కోసం నిలబడే నాలెడ్జ్ సంపాదించండి. అర్థమైందా? బైబిల్ గొప్పతనాన్ని నిరూపించే నాలెడ్జ్ సంపాదించండి. అది బైబిల్ పరంగా సంపాదించండి. అదేవిధంగా పుస్తకాలు, అదేవిధంగా చరిత్ర, హిస్టారికల్ ఎవిడెన్సు, వీటన్నిటి ద్వారా మీరు సంపాదించగలగాలి. ఆసక్తి అనేది నీలో రావాలి. ఆసక్తి అనేది ఉంటే ఏ సమయంలోనైనా నువ్వు కూర్చుంటావు, దేవుడి వాక్యాన్ని నేర్చుకుంటావు. ఆసక్తి అనేది లేకపోతే నీకున్నది కూడా ఏమైద్ది? లేవియాకాండం అంటే కొత్త నిబంధనలు ఎతుకుతావు అంటే నీకు పోయిద్దిక. లేవియాకాండం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? పాత నిబంధనలు. నువ్వు ఇక ఎక్కడ ఎదుగుతున్నావు? కొత్త నిబంధన. అంటే ఉన్నది ఏమైంది చెప్పండి? ఉన్నది కాస్త ఏమైంది? పోయింది. ఉన్నది పోకూడదు. ఇంకా రావాలంటే మనకేముండాలి? ఆసక్తి అనేది ఉండాలి. ఓకే.